ఈరోజు స్వర్ణ భారత ట్రస్ట్ యొక్క 2వ వార్షికోత్సవ సందర్భంగా స్వర్ణ భారత ట్రస్ట్ యొక్క యాజమాన్యానికి, ట్రస్టీలకు, వారితో కలిసి పనిచేస్తున్న యొక్క ఆంధ్ర బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, అదేవిధంగా జిఎంఆర్ ఫౌండేషను, అలాగే కేఎల్ యూనివర్సిటీ, అలాగే సోమా కంపెనీ, దాంతోపాటు బివి రాజు ఫౌండేషను, అదేవిధంగా ఇంకా అనేక సంస్థలు వారికి చేదోడు వాదోడుగా ఉండి సహకారం అందిస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అందజేస్తున్నాను. వారు చేస్తున్న సేవా కార్యక్రమాలకి అభినందనలు అందజేస్తున్నాను. ఇదే దారిలో, ఇదే పద్ధతిలో మరింతగా రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రజలకు ఈ సంస్థ సేవలు అందించాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఈరోజు క్యాన్సర్ గురించి, అలాగే మన యొక్క మధుమేహం వ్యాధి గురించి మనం డాక్టర్లు చేత సలహాలు విన్నాం. నేను కావాలని సలహాల కార్యక్రమం పెట్టించాను. మామూలుగా దేశ ఉపరాష్ట్రపతి, లేకపోతే సభాపతి, లేదా మంత్రులు వాళ్ళు ఉన్నప్పుడు మామూలు డాక్టర్లు ఇతర ప్రసంగాలు అంతగా పెట్టరు. ఈ పత్రికల వాళ్ళకు కూడా అంతగా అవి రుచించవు. కానీ అవి రుచించినవి మాత్రమే తింటే ఆ తర్వాత ఏమవుతుందో మనందరికీ తెలుసు. వీటిని మనం జీవితంలో ఒక అలవాటు చేసుకోవాల్సి ఉంది. ప్రతి ఒక్కరం కూడా మన యొక్క ఆరోగ్యాన్ని గురించి ఆలోచించుకోవాల్సి ఉంది. దాని గురించి ముందు మెళుకువలు ఎలా తీసుకోవాలనే విషయం కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే జబ్బులు అధికమవుతున్నాయి, మన జీవన శైలి మారుతూ ఉంది, మనం తినే తిండి మారుతోంది, మనం పీల్చే గాలి మారుతోంది, మనం తాగే నీరు మారుతోంది, మనం మంచిగా ఆస్వాదించాల్సిన యొక్క ప్రాణవాయువు ఇచ్చే యొక్క చెట్లు ఆ సంఖ్య తగ్గిపోతూ ఉంది. అందుకని వీటన్నిటిని గురించి కూడా సమాజంలో చైతన్యం, ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఒక అవగాహన కలిగించడం చాలా అవసరం. అందుకే నేను డాక్టర్లను కూడా పిలిచి వైద్య శిబిరంలో ఎలాగో పాల్గొంటారు. కంటి వైద్యం ఉంది, పంటి వైద్యం ఉంది ఇవాళ, అలాగే మధుమేహ వ్యాధి గురించి, అదేవిధంగా క్యాన్సర్ గురించి, ఈ రాచపుండు వైద్యాన్ని గురించి కూడా మనకి శిబిరం ఉంది. సాయంత్రం దాకా జరుగుతుంది. డాక్టర్లు, ప్రఖ్యాతిగాంచిన డాక్టర్లు అందరూ వచ్చారు. 2 కారణాలు. ఒకటి ఏంటంటే స్వర్ణ భారత్ జరిపే ఉత్సవాలు ఏదో హడావుడి చేసి హంగామా చేసి పెద్ద దాన్ని షోగా చేయడం కాకుండా దాన్ని కూడా ఒక మంచి సేవ చేసి, అది వార్షికోత్సవం అంటే మంచి వార్షికోత్సవం ఏదంటే ఆ రోజు మంచి సేవ చేశాము. అందుకని సేవా ఉత్సవంగా దీన్ని దాన్ని ఆ విధంగా చేయండి అని చెప్పి నేను వారికి సలహా ఇచ్చాను. రెండవది, వచ్చిన డాక్టర్లు పేషెంట్ని చూడమే కాకుండా వుడ్ బి పేషెంట్లు అయితే ఉన్నారో వాళ్ళకు కూడా తగిన సలహాలు, సూచనలు, ముందు జాగ్రత్తలు అందిస్తే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాంతోపాటు నిన్న చెప్పాను, నేను మళ్ళా కూడా చెప్తున్నాను, రాబోయే రోజుల్లో పత్రికలు, టెలివిజన్ ఛానల్స్ అన్నీ కూడా కొంత ఈ సామాజిక చైతన్యం కలిగించే కార్యక్రమాల్లో, అది స్వచ్ఛ భారతం కావచ్చు, బేటీ బచావో బేటీ పడావో కావచ్చు, లేకపోతే అంటరాంతరం నిర్మూలన కావచ్చు, లేకపోతే వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన విషయం కావచ్చు, లేదా దాన్ని తీసుకొచ్చిన మెలకువలు కావచ్చు, లేకపోతే వైద్యం కావచ్చు, వీటి గురించి కూడా చర్చ జరగాలి. పత్రికల్లో వాటికి కూడా తగినంత స్థానం ఇవ్వాలి. ఇప్పుడు ఉద్యోగ అవకాశాల గురించి, ఉపాధి అవకాశాల గురించి ఇస్తున్నారు, సంతోషం. సినిమా గురించి, వినోదాన్ని గురించి ఇస్తున్నారు, సంతోషం. విజ్ఞానాన్ని గురించి ఇస్తున్నారు, సంతోషం. దానితో పాటు వైద్యాన్ని గురించి, దాంతోపాటు సామాజిక బాధ్యతల గురించి కూడా ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాన్ని చాలా పత్రికలు ఇప్పటికే చేపట్టాయి. రాబోయే రోజుల్లో మిగతా పత్రికలు కూడా మరింతగా దాంట్లో నిష్ణాతులైన వాళ్ళు, నిపుణులైన వాళ్ళు, ఆ సేవా కార్యక్రమాల్లో బాగా పాల్గొన్న వాళ్ళతో ముఖాముఖి ఇంటర్వ్యూ చేసి వాళ్ళ అనుభవాలు తెలుసుకొని తద్వారా మిగతా వాళ్ళకు కూడా ప్రేరణ కలిగించే ప్రయత్నం పత్రికలు, ప్రచార సాధనాలు చేయాలని చెప్పిన సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అది ఎంతో అవసరం. ఇవాళ ముందు జాగ్రత్త చర్యలు చాలా అవసరం. జనాభా మంది విపరీతంగా పెరిగిపోతుంది. దాని గురించి మనం పెద్ద ఆలోచన చేయడం లేదు. ఆ పెరుగుతున్న జనాభాకు అనుగుణమైన అవసరాలకు తగినంత విధంగా అన్ని మౌలిక వసతులు ప్రభుత్వం ఒకటే కల్పించగలదంటే సాధ్యం కాదు. ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా ప్రభుత్వంతో పాటు ప్రజలకు కూడా భాగస్వాములు కావాలి. నాకు ఈ స్వర్ణ భారత్ నేను కుటుంబంలో బిడ్డలతో పాటు సమానంగా ఎందుకు భావిస్తానంటే, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తూ ఉంటే మన వంతు కర్తవ్యం కూడా మనం చేయాలనే స్ఫూర్తితో స్వర్ణ భారత ట్రస్ట్ పనిచేస్తాం. అందుకని నేను మా పిల్లల పైన అప్పుడంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, నేను జాగ్రత్త చూపించాల్సిన అవసరం లేదు. చూడాల్సినప్పుడు చూడలేదనుకోండి, ఎందుకంటే నేను ఎక్కువ దాని మీద అప్పుడు రాజకీయంలో ఉన్నాను. కానీ ఇవాళ నేను భావిస్తూ ఉన్నా, మనందరం కూడా జీవితానికి ఒక అర్థం ఏంటనే విషయాన్ని తెలుసుకోవాలి. వాట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్? జీవితం అంటే ఏంటి? పుట్టడం, పెరగడం, తిరగడం, తినడం, అరగడం, మనుషులు కరగడం, ఆ తర్వాత
పిల్లలు, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోవడం, లేకపోతే కొంత సంపాదించి వాళ్ళకి ఇచ్చిపోవడం, ఇంతేనా జీవితం? ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవితంలో తన ప్రతిభను చాటాలి. ఏ స్థాయిలో ఉన్నవాళ్ళు ఆ స్థాయిలో ఆ ప్రతిభని చాటాలనే లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ప్రతిభను చాటితే అది 10 మందికి ఉపయోగపడుతుంది, నీకు 10 మందిలో గుర్తింపు వస్తుంది. అది కూడా జీవితానికి ఒక సార్థక్యం లాంటిది. లేకపోతే వార్ధక్యం వచ్చిన తర్వాత నేను ఎవడు గుర్తుపెట్టుకోడు. ఇప్పుడు ఇవాళ ఆ ప్రతిభ ఉంటే ఒక మోహన్ వంశీ, ఆ ప్రతిభ ఉంటే ఒక సతీష్ చంద్ర, లేదా ప్రతిభ ఉంటే ఒక విష్ణువర్ధన్, వాళ్ళ డాక్టర్లు మనకి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరి దగ్గరికి వాళ్ళ దగ్గర తెలివి ఉంది, ఒక గుర్తింపు పొందారు వాళ్ళు, ఒక జీవితానికి కొంత అర్థాన్ని వాళ్ళు సాధించారని మనం అర్థం చేసుకోవాలి. ప్రతిభ ఉంటే ఇవాళ పల్లెటూరులో పుట్టిన రైతు బిడ్డ కాన్వెంట్లో చదవకపోయినా సుప్రీంకోర్టులో ఇవాళ న్యాయమూర్తి అయి దేశంలో నీతిపరుడు, నిరాడంబరుడు అని చెప్పని న్యాయాధీశుడిగా నాగేశ్వరరావు గారు ఇవాళ పేరు గాంచాడు. అది మనందరికి గర్వకారణం. మన తెలుగు వాళ్ళు 3 సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు కావడం మనందరికి గర్వకారణం. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కూడా తెలుగువాడు కావడం మనందరికి కూడా గర్వకారణం. వీళ్ళందరూ కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేపథ్యం ఎలాంటిదైనప్పటికీ కూడా వాళ్ళు కష్టపడి శ్రమించి చెమటోడ్చి ఆఖరికి ఈ స్థాయికి చేరుకున్నారు. అది మనకు ఆదర్శం కావాలి, అది మనకు లక్ష్యం కావాలి. మనం కూడా జీవితంలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. అప్పుడు జీవితానికి ఒక పరమార్థం లభించినట్టు అవుతుంది. రెండవది, జీవితంలో మన కోసం మనం, మన పిల్లల కోసం మనం, మన కుటుంబం కోసం మనం కాకుండా జనం కోసం కూడా మనం అనేటికి భావన ప్రతి ఒక్కరి మనసులో రావాలి. నేను ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నా తరచుగా ఎందుకు ఈ కార్యక్రమాలకు వస్తానంటే ఈ కార్యక్రమాలను చూసి మిగతా వాళ్ళు కూడా ప్రోత్సహించుకోవాలి వాళ్ళ ప్రాంతాల్లోని. వాళ్ళందరూ వచ్చి స్వర్ణ భారత్కి వచ్చి స్వర్ణ భారత్కి సహాయం చేయమని కాదు. ఈ స్వర్ణ భారత్ లాంటి సంస్థలు ప్రతి జిల్లాలో, ప్రతి తాలూకాలో ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో కానీ ఏర్పాటు చేయగలిగితే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వంతో పాటు చేదోడు వాదోడుగా ప్రభుత్వం కొన్ని చేస్తుంది, అన్ని ప్రభుత్వం చేయగలదంటే సాధ్యం కూడా కాదు. ప్రభుత్వంతో పాటు మనం కూడా మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. నేను మామూలుగా నవ్వుతూ చెప్తూ ఉంటాను, చిట్టి నా బొజ్జకు శ్రీరామరక్ష, దేశాంగ సంగతి దేవుడు అనుకోకుండా మనము కూడా జనం కోసం మనము కొంత సమయాన్ని కేటాయిస్తే ఆ సంతృప్తి అద్భుతమైనది. దట్ సాటిస్ఫాక్షన్ ఇస్ ఇమ్మెన్స్. ఎంత సంతృప్తో చెప్పలేనిది. ఎంత పదవి ఉన్నా, ఎంత గుర్తింపు ఉన్నా, ఎంత ఫోకస్ ఉన్నా 10 మందికి ఉపయోగపడేటి పని నువ్వు చేస్తే జనం గుర్తుపెట్టుకుంటారు. అది నీకు మనసుకు సంతోషాన్ని ఇస్తుంది, మరింత శక్తినిస్తుంది, మరింత హుషారునిస్తుంది, ఉత్తేజాన్ని కూడా ఇస్తుందని నేను నమ్ముతాను. నా జీవిత సత్యం అది చెప్తూ ఉంది. నా జీవిత సత్యం అది చెప్తూ ఉంది. అందుకే నేను ఈ విషయం పైన ఎక్కువగా శ్రద్ధ తీసుకోవడానికి ఆ నానాజీ దేశ్ముఖ్ గారు దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క సిద్ధాంతంతో అట్టడుగున ఉన్న వాళ్ళకి మేలు చేయాలా, అంతిమ పంక్తిలో ఉన్న వ్యక్తిని గుర్తించి అతనికి సేవ చేయాలనే మౌలిక సిద్ధాంతాన్ని అనుసరించి ఆయన కేంద్రంలో మంత్రి పదవి ఇస్తానంటే మొరార్జీ దేశాయ్ గారు పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రకటించిన తర్వాత వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి నానాజీ దేశ్ముఖ్ గారు చెప్పారు, నాకు 70 సంవత్సరాలు వస్తున్నాయి, 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను రాజకీయ పదవులు అనుభవించకుండా వెళ్ళి సమాజ సేవ చేయాలనుకుంటున్నానని. అంటే మొరార్జీ దేశాయ్ గారు అని అడిగారు, అంటే 70 సంవత్సరాలు నాకు గుర్తు చేస్తున్నావా అని. అంటే ఎందుకప్పటికే మొరార్జీ దేశాయ్ గారికి 80 సంవత్సరాలు దాటిపోయి ఉన్నాయి మామూలుగా. ఆయన చాలా ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపాడు, అందుకని చాలా ఆరోగ్యంగా ఉన్నాడు ఆఖరి వరకు. మొరార్జీ దేశాయ్ గారు చాలా గట్టిగా ఉండేవాడు. గట్టి మనసు ఉంది ఆయనకి, గట్టి ఆలోచనలు ఉన్నాయి, గట్టి పట్టుదల ఉంది, శరీరం కూడా ఆఖరి వరకు దృఢత్వంగా ఆయన జీవించాడు. నానాజీ దేశ్ముఖ్ అది కాదు, మీకోసం కాదండి, నేను ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను, ఇంతవరకు చేసాం చాలు, మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి యువకులకి, అందుకని నేను వెళ్ళి సమాజ సేవ చేస్తానని మధ్యప్రదేశ్లో ఉత్తరప్రదేశ్ యొక్క సరిహద్దుల్లో చిత్రకూట అనే దగ్గర 500 గ్రామాలను సమూలంగా ఆయన అన్ని రకాల మార్పులు చేశాడు. ఆ గ్రామాల యొక్క ప్రజల యొక్క ఆలోచనలో, వాళ్ళ జీవన పద్ధతుల్లో అభివృద్ధి కార్యక్రమంలో మార్పులు తీసుకొచ్చాడు. అది నేను చూశాను. నానాజీ దేశ్ముఖ్ గారితో నాకు మొదటి నుంచి పరిచయం ఉంది. జయప్రకాష్ నారాయణ యొక్క అనుచరుడిగా ఆయన కూడా ఆ జేపీ ఉద్యమంలో ఉన్నాడు. చూసిన తర్వాత నాకు కూడా మనసులో అలాంటి కోరిక కలిగింది. సో అందుకని మన వంతు కర్తవ్యంగా మనం ఏదైనా చేద్దామని అనుకుంటుంటే, నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు చదువుతున్నాను అనుకుంటున్నాం, మా మిత్రులందరూ కలిసి కూర్చొని మాడుకుంటున్నాం. ఒకసారి మా ఆవిడ సంవత్సరానికి ఒకసారి మా మిత్రులందరూ పిలుస్తుంది భోజనాన్ని. ఆ భోజనం కోసం ఎదురు వెళ్ళినప్పుడు చర్చిస్తుంటే మా అమ్మాయి చెప్పింది, ప్రతిసారి ఇలాగే చర్చిస్తారా లేదా మొదలు పెడతారా ఏదన్నా అని చెప్పాను. అంటే మొదలు పెడదాం అనుకున్నాం అందరం కలిసి. ఎక్కడ మొదలు పెట్టాలి, అక్కడ అని ఆలోచిస్తుంటే, ఎక్కడో ఎందుకు ముందు ఇక్కడ మొదలు పెట్టండి నెల్లూరులో, తర్వాత మిగతా వాటి గురించి ఆలోచించని చెప్పింది తను. దాంతో అందరం కూడా కలిసి ఆలోచించుకొని నెల్లూరులో స్వర్ణ భారత్ ట్రస్ట్ పెట్టడం జరిగింది. ఈ స్వర్ణ భారత్ ట్రస్టు ఇవాళ 3 లక్షణాలతో పనిచేస్తుంది.
విలక్షణమైన పద్ధతుల్లో. ఒకటి, ప్రభుత్వ సహకారం మీదే ఆధారపడకుండా ఎవరైతే ప్రజాసేవా సంకల్పం ఉందో వాళ్ళని సమీకరించి వాళ్ళ ద్వారా ముందుకెళ్ళాలి. తర్వాత ప్రభుత్వం కావాలంటే చేదోడు వాదోడు ఉండొచ్చు, బట్ ప్రభుత్వం గ్రాంట్తోనే నడిచే ఎన్జిఓ అంటే దానికి ప్రజల్లో సరైన గౌరవభావం లేదు, దాంట్లో ఉండే ఇబ్బందులు దాంట్లో ఉన్నాయి. పైపచ్చి నేనున్నాను, అందుకని నేనుండగా ప్రభుత్వాన్ని సహాయం తీసుకుంటే మన అనవసరం అంటే దాని మీద విమర్శలు వస్తాయనే ఉద్దేశం తీసుకు. రెండవది, రాజకీయాలు ఉండకూడదని. అప్పుడు నేను ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్నాను. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ నిర్ణయం పెట్టారు, ఏమని, ట్రస్టులో రాజకీయం మారకూడదు, రాజకీయ నాయకులు రావాలా, ఎందుకంటే మార్పుకి ఎక్కువ వాళ్ళు ప్రధాన కారకులు, కానీ రాజకీయం మారకూడదు, రాజకీయ విమర్శలు చేయకూడదని చాలా ఉత్తమమైన ఆలోచన. అందుకే ఇవాళ స్వర్ణ భారత్ అందరి నోట్లో తలలో నాలుగుగా మరి ఇవాళ మన నోట్లో నాలుగుగా ప్రకటించబడుతున్న కారణం రాజకీయాలకు అతీతంగా అందరినీ పిలుస్తుంటాం మనం. ఏ పార్టీ వాళ్ళైనా పిలుస్తుంటారు వాళ్ళు. ముఖ్యమంత్రులు కూడా అందరూ వచ్చారు, ఇంతకుముందు వాళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రి వచ్చారు, తెలుగుదేశం ముఖ్యమంత్రి వచ్చారు, బీజేపీ ముఖ్యమంత్రి వచ్చారు, సైంటిస్టులు వచ్చారు, అందరూ వచ్చారు, డాక్టర్లు వచ్చారు, యాక్టర్లు వచ్చారు, అందరినీ మనం చేస్తుంటాం. మూడవది, ప్రధానంగా దృష్టి ఇందాక స్పీకర్ గారు చక్కగా చాలా సంక్షిప్తంగా మాటలో చెప్పాడు ఆయన. 3 ప్రధానంగా, ఒకటి రైతు అన్నం పెట్టేవాడు, 2 మహిళ దేశ జనాభాలో సగం, 3 యువత భవిష్యత్తు వాళ్ళది. ఈ ముగ్గురిని టార్గెట్గా లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేయాలా, దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలా, దాంట్లో వాళ్ళకి కావాల్సిన వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వాలా, దాంట్లో వాళ్ళకి సివిక్ సెన్స్ నేర్పించాలా, దాంట్లో వాళ్ళకి మన సంస్కృతి పట్ల, మన సాంప్రదాయాల పట్ల, మన పద్ధతి పట్ల గౌరవాన్ని కల్పించాలా, మన గ్రామీణ జీవన వ్యవస్థ అవుతుందో అది మారకుండా చూసుకోవాల్సి ఉంది, మన భాష పట్ల, మన వేషం పట్ల, మన పద్ధతి పట్ల ఒక రకమైన విలువలు కల్పించాలా, సాంప్రదాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ యూత్, మహిళలు ప్లస్ రైతులు ఈ ముగ్గురిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుకెళ్తుంది. కానీ ప్రభుత్వం చేసే పని సరిపోదు. నేను ఇందాక చెప్పాను, బికాజ్ చాలా ఛాలెంజ్లు ఉన్నాయి. అందుకని ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా పనిచేయాలని స్వర్ణ భారత్ నిర్ణయం తీసుకొని నెల్లూరులో 16-17 ఏళ్ళు పనిచేసి ఆ తర్వాత విజయవాడకు వచ్చి, విజయవాడలో అయిన తర్వాత తెలంగాణలో అంతకుముందు ఇద్దరికి కూడా రాజధానిగా ఉంది కాబట్టి హైదరాబాద్లో కూడా పెడితే బాగుంటుందని ఉద్దేశంతో పెట్టారు. త్వరలో విశాఖపట్నాన్ని గురించి కూడా ఆలోచించాలని స్వర్ణ భారత్ నిర్ణయించడం చాలా సంతోషం. నేనేమంటున్నానంటే 10 మందికి నువ్వు సహాయపడితే అది పరమార్థం అవుతుంది, జీవితానికి ఒక పరమార్థం అవుతుంది. ఏ మాత్రం నువ్వు సంపాదించే రూపాయిలో 10 పైసలు ప్రజల కోసం, సమాజం కోసం, ఊరి కోసం, జనం కోసం, పక్కన వాళ్ళ కోసం, అన్నార్థుల కోసం కానీ నువ్వు కానీ ఖర్చు పెట్టగలిగితే అప్పుడు అది నిజంగా నీ జీవితానికి చాలా పరమార్థం అవుతుంది. నీకు ఒక ఇన్నర్ స్ట్రెంగ్త్ వస్తుంది. భక్తిలో సేవ కూడా ఒక కార్యక్రమం. ప్రపంచంలో భారతదేశానికి 2 గుర్తింపులు ఉన్నాయి. ఒకటి, ఆధ్యాత్మిక శక్తి భారతదేశంలో ఎక్కువ, స్పిరిచువాలిటీ. ఇండియా ఈజ్ ద క్యాపిటల్ ఫర్ స్పిరిచువల్ దిస్ థింగ్ త్రూ అవుట్ ద వరల్డ్. రెండవది, కుటుంబ వ్యవస్థ. మన అందరం కుటుంబము, పక్కన వాళ్ళు అంటే నీ వాడిని గురించే కాకుండా నీ పక్కన వాడిని గురించి కూడా ఆలోచించే తత్వం అది కుటుంబంతో మొదలవుతుంది. సొంతాన్ని గురించే కాకుండా అన్న గురించి, అక్క గురించి, తమ్ముడి గురించి, చెల్లెల గురించి, బిడ్డ గురించి, భవిష్యత్తు గురించి, పెద్దల గురించి, అందరి గురించి ఆలోచించుకోవడం అది కుటుంబ వ్యవస్థ. ఇది ఇస్ ఎ మోడల్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచం సమైక్యంగా ఉండాలా, శాంతిగా ఉండాలా, సుఖంగా ఉండాలా, పక్కన వాళ్ళ గురించి ఆలోచించాలంటే కుటుంబ స్ఫూర్తి ద్వారా ప్రేరణ వస్తుంది అందరూ. అందుకని ఆ కుటుంబ స్ఫూర్తిని మనం కాపాడుకోవాల్సి ఉంది. స్వర్ణ భారత్ ట్రస్ట్ దానిపైన కూడా దృష్టి పెడుతుంది. మన పండగలు, మన పబ్బాలు, మన సాంప్రదాయాలు వాటిపైన పోటీలు పెట్టడం, లేకపోతే ఇవన్నీ జరపడం. ఇందాకే మనం గంగిరెద్దుల వాళ్ళతో కాసేపు కాలక్షేపం చేసాం. ఇవన్నీ కూడా మన సాంప్రదాయాన్ని కాపాడుకోవడంలో భాగం. ఈరోజు మిత్రులారా, నేను మిమ్మల్ని అందరూ నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఈ స్వర్ణ భారత్ అనేది ట్రస్ట్ గురించి కాదు. పేరు స్వర్ణ భారత్ అంటే ఒకప్పుడు గుప్తుల కారణంగా స్వర్ణ భారతంగా ఉండేది, స్వర్ణ యుగము అని, గోల్డెన్ ఏజ్ అని చెప్పేవాళ్ళు ఇండియాకి. ప్రపంచంలో పరాయి పాలకులు మన మీద దాడి చేయకముందు ఇండియా యొక్క జీడిపి 27% ఉండింది ప్రపంచంలో. ఇన్ని సంవత్సరాల తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ ఇంకా మనం 7%, 8% దాని మధ్య కొట్టుమిట్టాడుతున్నాం. సో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, మనం మన యొక్క ఆత్మను కోల్పోయాం, పరాయధీనం అయ్యాం, మన విశ్వాసం పోగొట్టుకున్నాం. మళ్ళా ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత విశ్వాసాన్ని తిరిగి పొంది భవిష్యత్తు గురించి మంచి కళలు కానీ ముందుకు వెళ్లాల్సి ఉంది. మన దేశం యొక్క అదృష్టం, మనకు 65% మంది 35 సంవత్సరాల లోపల వయసు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇలాంటి దేశం ప్రపంచంలో ఎక్కడ లేదు. సో ఈ 35% మందికి సరైన విద్యాబుద్ధులు నేర్పించాలా, సక్రమైన పద్ధతులు నేర్పించాలా, వాళ్ళ శక్తిని, సృజనాత్మక శక్తిని వెలికితీయాలా, దాన్ని సరైన మార్గంలో పెట్టాలి, దేశం యొక్క ప్రాధాన్యతను గుర్తించాలా. నేను నిన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా నాకు మనసులో అదే ఉంది. ఏంటంటే ఇంత దేశం చాలా ముందుకెళ్ళింది, అనుమానం లేదు. అది కాంగ్రెస్ పాలన, బీజేపీ పాలన, ఇంకో పాలన అది కాదు. మొత్తం మీద దేశం ముందుకెళ్ళింది. దేశం ముందుకు ఇప్పుడు ఇంకా వేగంగా కూడా ముందుకెళ్తుంది, అది కాదని నేను సత్యం. కానీ ఇది సరిపోదు. ఈ సవాళ్ళు చూస్తూ ఉంటే
నేను దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉంటాను. కొంత వయసు రావడం కూడా కారణమేమో నాకు తెలియదు, కానీ సమాజంలో ఉండేటిక్క ఈ అసమానతలు, అరాచకాలు, అత్యాచారాలు, వివక్షత ఇవన్నీ చూసినప్పుడు మనసు చాలా బాధ కలుగుతుంది. మరి ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు రాజకీయంలో తలమునకలుగా ఉన్నప్పుడు పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి టైమే ఉండేది కాదు. రాత్రి మూడు దాని మీద తిరుగుతునేవాడిని. నేను నాకు మొదటి నుంచి అలవాటు, ఏ పని పెట్టినా పని పైన పూర్తిగా తనుమన ధనపూర్వకంగా చేయాలని. మా అమ్మాయి అప్పుడప్పుడు నవ్వుతూ అంటుండేది, చెప్తూ ఉంటాను మామూలుగా. మా నాన్న అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వస్తుంటాడని చెప్పి, అందరు వెళ్ళిపోతాడని. దేశం తిరగడం అంత ఎక్కువగా తిరిగేవాడిని. నేను చిన్నప్పుడు, ఇవాళ వాస్తవం సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నేను మొదట్లో ఎమ్మెల్యే అయినప్పుడు సాయంత్రం పోసి కాసేపు మా అమ్మాయి అబ్బాయితో కూర్చొని కాలక్షేపం చేస్తే బాగుంది అనుకునేవాడిని. కానీ ఆ సాయంకాలం రాలా ఎమ్మెల్యే ఉన్నంతకాలం. ఎందుకంటే నేను జనాన్ని పూర్తి చేసుకుని ఇంట్లోకి వెళ్ళేసరికి వాళ్ళు పడుకునేవాళ్ళు. 10-10:30 అయ్యేది. పైపించి నేను ఉదయగిరి ఎమ్మెల్యే కాబట్టి అక్కడి నుంచి రావడానికి వస్తే ఒక్కోసారి 12 అయ్యేది, పడుకునేవాళ్ళు. నేను ఉదయాన్నే లేచి బయలుదేరి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ అలా తిరిగి ఆ నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడాం, తంటారపడ్డాం, ఏదో రెక్క మొక్కలు తిన్నాం. కానీ ఇవాళ ఒక భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి అయిన తర్వాత కొంత ఆ రోజు ఆ ముందున్న సవాళ్ళని గురించి చెప్తే మొత్తం గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ ఆర్థిక అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. ఇదేదో కొంతమంది రాజకీయం దృష్టిలో పెడతారు. ఈ సంవత్సరంలో దగ్గర అమాయకుడు కూడా చెప్పినట్టు మొన్న సంవత్సరంలో ఆర్థిక అసమానతలు సంవత్సరంలో వస్తాయి. ఆ మొత్తం అంతా కూడా దేశంలో వ్యవస్థలో మనం సరైన మార్గంలో పోయామా లేదా. రెండవది, ఇప్పటికి కూడా కొందరికి దేవాలయానికి రాని లేదు, కొందరు వాళ్ళ పక్కన కూర్చోబెట్టారు, కొందరు వాళ్ళ పక్కన వేరే పెట్టారు. ఇంతటి మూర్ఖత్వం ఇంకా దేశంలో ఉందా? మనుషుడు అందరినీ దేవుడు సృష్టించాడు. ఎవరేందో నీ పక్కన వాడిని అడిగితే కానీ నీ కులం తెరవదు, నీ ఊరోడు ఎద్దరితే. కానీ ఎందుకు మనం ఆ వివక్ష చూపిస్తున్నాం? అది పెద్ద ఆందోళనగా ఉంది. మూడవది, మహిళలు. మనం తల్లి, మన చెల్లి, మన తనయ, మన ఆవిడ, వీళ్ళందరూ మహిళలే కదా. అదే మహిళను మనం పరాయి మహిళల పట్ల గౌరవం ఎందుకు చూపించడం లేదు? చూపిస్తున్నప్పటికి కూడా మరి అయితే అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు నిర్భయ కాండాలు జరుగుతున్నాయి? చట్టం వస్తేనే సరిపోద్దా? బిల్ మాత్రమే సాధన. నేను చెప్పిన పార్లమెంట్ ఒకటి, బిల్ అలోన్ విల్ నాట్ సఫైజ్. బిల్, పొలిటికల్ విల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్, ఈ మూడు ఉన్నప్పుడే దానికి పరిష్కారం దొరుకుతుంది. దాంతోపాటు ముందు మన ఆలోచనలో మార్పు రావాలా. ఈ ఆలోచన ముందు ఆడవాళ్ళలో మార్పు రావాలా. వరకట్నం జబ్బు అత్తగారి నుంచి ఎక్కువ మొదలవుతుందని చెప్తారు అందరూ, మనందరూ అనుభవం కూడా తెలుసు. అలాగే అమ్మాయి పుడితే గర్భం ఇచ్చి చేసుకుందాం అనే మనస్తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మాయిలకి మొదటి నుంచి ఆ ప్రాధాన్యత లేదా? మన దేశంలో, మన చరిత్రలో స్త్రీలు 50% ఉన్న దేశంలో, మన దేశంలో స్త్రీని ఎప్పుడు గౌరవిస్తుంటాం. నేను చెప్తూ ఉంటాను, నదుల పేర్లు అన్ని మహిళల పేర్లు ఉన్నాయి. భారతదేశం పేరే భారత మాతని పెట్టుకున్నాం. మధ్యలో వచ్చింది జబ్బు, తక్కువగా చూడడం. దాన్ని తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. అంటరానితనం, అలాగే అరాచకత్వం, అత్యాచారాలు, అలాగే ఈ యొక్క వివక్షత, కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో. ఎవరి కులం వాళ్ళు పుట్టి ఉండొచ్చు, నీ చేతులు లేదు, దాన్ని తిట్టాల్సిన అవసరం లే. కానీ అవతల వాళ్ళ పట్ల చిన్న చూపు ఉండకూడదు, తక్కువగా చూడకూడదు. ప్రజా జీవనంలో ఆ కులానికి ప్రాధాన్యత లేదు. ఒకప్పుడు వృత్తులు బట్టి వచ్చాయంటారు. వృత్తులు మారాయి, ప్రవృత్తులు మారాయి, రుచులు మారాయి, అభిరుచులు మారాయి. ఆఖరికి ఋతువులు కూడా మారిపోతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు రాక సరిగా అనుకుంటే ఆయనకి వర్షం రావడం లేదు. రెండవది, మనం ఆలోచిస్తూ ఉంటే ఈ అవినీతి ఒక భయంకరమైన జబ్బుగా మనం పీడిస్తుంది. క్యాన్సర్ ఎంత ప్రమాదమో దానికన్నా పెద్ద ప్రమాదం అవినీతి వాళ్ళ ప్రజా జీవనంలో వచ్చే అభివృద్ధిని సగం మింగేస్తూ ఉంది. ఈ వ్యవస్థలో వచ్చినట్టు ఉన్న జబ్బు అది. దాన్ని కూడా మనం తొలగించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం సంకల్పించిన సహాయ కార్యక్రమాలను ప్రజలకు చేరాలి. నాకు ఈ మధ్యకాలంలో నాకు బాగా మనసులో ఆందోళన కలిగిస్తున్న సమస్యలు ఇవి. దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతాంగం ఎవరుతున్నారో వాళ్ళు వ్యవసాయం పైన కానీ కట్టుబడకుండా మొత్తం కానీ ఇదే విధంగా రాబోయే రోజుల్లో గ్రామాల వాళ్ళందరూ పట్టణాలకు వస్తే అన్నం పెట్టేది ఎవరు, పండించేది ఎవడు, ఏమవుతుంది మన వ్యవస్థ, మన కూరగాయలు ఏమవుతాయి, మన పాలు ఏమవుతాయి, మన చక్కెర ఏమవుతుంది, మన బియ్యం ఏమవుతాయి, మన మిగతా వస్తువులు ఏమవుతాయి. హ్యాట్స్ ఆఫ్ టు ద ఫార్మర్స్. వాళ్ళు ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని నష్టాలు వచ్చినా ఈ దేశానికి కావాల్సిన ఆహార సమృద్ధిని సాధించారు. ఎగుమతులు కూడా సరిపోయేంత ప్రస్తుతం ఉంది. కానీ జనాభా ఇలాగే పెరుగుతూ ఉంటే, ఎలాగైతే జనాభాలో యువత ఒక మనకు అడ్వాంటేజ్ అనుకుంటున్నామో, అలాగే రైతులు పండించే ఈ పంటలను కూడా వాళ్ళకి సహకరిస్తే, పంట మంచి పెంచుకుంటే ప్రపంచానికంతా మనం ఆహారాన్ని సప్లై చేసే శక్తి మనకు రావచ్చు కదా. వీఆర్ నౌ ఇన్ ఏ పొజిషన్ టు సప్లై హ్యూమన్ రిసోర్స్ టు ద ఎంటైర్ వరల్డ్. మానవ శక్తిని అంత తెలివి ఉంది మనకి. దాంతోపాటు రైతు కూడా పంటలు కానీ బాగా పండించగలిగితే, ఆ పండించే విధానానికి మనం ప్రోత్సహించగలిగితే, దానిలో కూడా ఎక్కడో పొరపాటు జరిగింది. వ్యవసాయము పరిశ్రమ ఈ రెండు కళ్ళు లాంటివి. కానీ పరిశ్రమకు వచ్చినంత ప్రాధాన్యత, పట్టణానికి వచ్చినంత ప్రాధాన్యత పల్లెకు, వ్యవసాయానికి రాలా. నేను ఏదో వ్యవసాయం విమర్శించడం కోసం చెప్పడం లే. నేను ఇప్పుడు రాజకీయాల్లో లేను, విమర్శించాల్సిన అవసరం కూడా నాకు లేదు.
కానీ విమర్శించడం వల్ల సమస్యకు పరిష్కారం కాదు. వ్యవసాయాన్ని రాజకీయం చేయడం వల్ల కూడా కొంత సమస్యకి ఇవాళ క్లిష్టతరం అయిపోయింది. దీనికి నిజమైన కారణాలు ఎత్తుకోవాలా. ప్రభుత్వం ఇవాళ కొంత బడ్జెట్లో వ్యవసాయం పైన ఎక్కువ దృష్టి పెట్టింది, కొన్ని అనేక పథకాలు ప్రకటించింది. ఇది ఒక్క సంవత్సరంతో సరిపోదు. ఇది రాబోయే అంటే 10-15 ఏళ్ల పాటు ప్రభుత్వము, కేంద్రము, వ్యవసాయం రాష్ట్ర సబ్జెక్టు, కేంద్రము, రాష్ట్రము, అలాగే వ్యవసాయ సంస్థలు అన్నీ కూడా కలిసికట్టుగా పనిచేసి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా చేసే ప్రయత్నం చేయాలి. నా మనసులో ఉన్న ఆలోచన, నాకు చిన్నప్పటి నుంచి కొన్ని పల్లెటూరులో పుట్టాను కాబట్టి వ్యవసాయం మీద మక్కువ. పల్లె అంటే ప్రాణం. కానీ పల్లెలో ఉండే పరిస్థితి ఇవాళ పల్లెలో ఉందా? ఎడ్యుకేషన్ కోసం, ఎంప్లాయ్మెంట్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, ఎన్హాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ కోసం, ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ కోసం అందరం పట్టణాల వైపు వెళ్ళిపోతున్నారు జనం. దీన్ని ఆపాలంటే కనీసం కొన్ని సౌకర్యాలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కల్పించాలి. ఆ రోజులో చూడండి, పెదనందిపాడులో డిగ్రీ కళాశాల పెట్టారు, నేను వెళ్ళాను. నేను చీరాల్లో కళాశాల పెట్టారు, నర్సరాపేటలో కళాశాల పెట్టారు, చిలకలపేటలో కళాశాల పెట్టారు. ఇప్పుడు అన్ని ఎత్తుకొచ్చి పట్టణాల్లో కేవలం పెద్ద సిటీలో పెడుతున్నాం. మనం వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం. నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను, మనకి అమరావతి కేంద్రంగా కొన్ని ఉండాలి, ఎందుకంటే రాజధాని కానీ మొత్తం సంస్థలన్నీ రాష్ట్రమంతా. అందుకని నేను ఉన్నప్పుడు ప్రభుత్వంలో నా చొరవ జరిగేటప్పుడు కూడా ఐఐటీది కానీ, త్రిబుల్ ఐటీది కానీ, ఐఐఎంలు కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తీసుకెళ్ళి విశాఖపట్నంలో పెట్టి మనం తీసుకెళ్ళి, ఇంకొక ఎన్ఐటీని తీసుకొచ్చి తాడేపల్లిగూడెంలో పెట్టుకున్నాం, ఎయిమ్స్ని తీసుకొచ్చి మంగళగిరిలో పెట్టుకున్నాం. అంటే స్ప్రెడ్ కావాలి. ఐఐటీ, త్రిబుల్ ఐటీని తీసుకెళ్ళి తిరుపతిలో పెట్టుకున్నాం, ఐఈఎస్ఆర్ కూడా రాయలసీమలో పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా వికేంద్రీకరణ కావాలి. వాళ్ళ ప్రజలు కూడా కోరుతున్నారు, నా ప్రాంతానికి ఏమిటి, నాకేమిటి అని. ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవస్థలో అలాంటి మార్పు రావాలి. వ్యవసాయాన్ని రక్షించుకోవాలా, నదుల అనుసంధానం గురించి ఆలోచించాలా, సంస్కరణ గురించి కూడా నేను చెప్పాను, మళ్ళీ కూడా చెప్తాను. ఇవాళ రాజకీయం కాదు, సంస్కరణ అంటే రాజకీయం కాదు. మన యొక్క భవిష్యత్తు కోసం మంచి బాట వేసుకోవడమే సంస్కరణ. ప్రధానమంత్రి గారు చెప్పారు, రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని. దేశాన్ని మొత్తం మార్చాలని, అనుభవం ద్వారా మార్చాలంటే కొత్త ఆలోచన మనం అంతా చేయాలి. ఎంతకాలం జనం ఎలా వేచి ఉంటారు? ఇంతకుముందు వేచి ఉన్నారు, ఎందుకంటే అందరికి తెరవదు అక్కడ ఏం జరుగుతుంది. ఇప్పుడు అందరూ చూస్తున్నారు టీవీ. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఈ పాటికే కొన్ని టెలివిజన్ ఛానల్లో లైవ్ నడుస్తూ ఉంటుంది. వెంకయ్యనాయుడు గారు ఏం మాట్లాడారు, ఆయన ఏం చెప్పాడు, ఈయన ఏం చెప్పాడు, అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది అని కూడా. అందుకని ఇన్ఫర్మేషన్ యుగంలో ఉన్న మనం ప్రజల యొక్క ఆకాంక్షలు, ఇవాళ ఒక రకమైన ఆకాంక్షలు బాగా పెరుగుతూ ఉన్నాయి, ఇంకా పెరుగుతున్నాయి. ఇప్పుడైతే మరి మన దృష్టి కూడా, ప్రభుత్వం దృష్టి, రాజకీయ పార్టీల దృష్టి, వ్యవస్థ దృష్టి దానిపైన ఎక్కువ పడాలి. ఈ పెరుగుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా మనం నడవగలుగుతున్నామా? జనం ఎంతకాలం పేషెంట్గా ఉంటారు? ఇదేదో రాజకీయం చేసి వాళ్ళని వీళ్ళు వాళ్ళని ఎవరనే పరిస్థితి కూడా లేదు. నేను ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ కాబట్టి ఆ మాట చెప్పగలను, ఎందుకంటే అందరూ అధికారంలో ఉన్నారు కదా, ఉన్నారు రాష్ట్రాల్లో కూడా పనిచేస్తారు. ఆయన తిట్టి ఈయన తిట్టి జనం అందరిని తిడతారు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ సవాళ్ళు అవుతున్నాయి, సవాళ్ళు అందరికీ సంబంధించిన సవాళ్ళు. ఈ సవాళ్ళను ఎదుర్కోవడం కోసం మంచి ఆలోచనలతో ముందుకు రావాలి. దానికి మంచి ప్రజానాయకులు కావాలి. నేను ఈ మధ్య పనిగట్టుకొని కొన్ని విషయాలు చెప్తాను. ఒకటి, అమ్మ భాషను మర్చిపోవద్దు, పుట్టినూరును మర్చిపోవద్దు. 2, మన సంస్కారాన్ని, మన సంస్కృతిని మర్చిపోవద్దు. 4, ప్రజా జీవితంలో కొన్ని విలువలు పెట్టుకోవాలా. 5, మంచి లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలా. అదేవిధంగా దానికోసం కష్టపడాలా, శ్రమించాలా. శ్రమిస్తే, కష్టపడితే ఎక్కడికైనా పోవచ్చు. దానికి బ్యాక్గ్రౌండ్ ఉండాలా, ఆ ఇంట్లో పుట్టాలా అని ఏమీ లేదు. మేము పుట్టింది మా ఇంట్లోనే. మా ఇంట్లో ఎవరు రాజకీయాలు లేరు. 7 దాకా వచ్చా. నాగేశ్వరరావు ఇంట్లో కూడా ఎవరు లేరు ఆ వృత్తులు. ఆయన 6 దాకా వచ్చాడు సుప్రీంకోర్టు దాకా. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అంటే చిన్న విషయం కాదు. భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానంలో న్యాయమూర్తి కావడం. ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ కాదు, మనం గట్టిగా పనిచేస్తే ఎంతకైనా వెళ్ళొచ్చు అని చెప్పి. కాన్వెంట్కి వెళ్ళామంటే నేను వెళ్ళలేదు, కాన్వెంట్కి ఆయన వెళ్ళలేదు, ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి వెళ్ళా, కర్ణాటక ముఖ్యమంత్రి వెళ్ళా. నేను అడుగుతున్నా, ఈ మధ్య కనపడే ముఖ్యమంత్రి అందరినీ, ఇప్పుడు చిన్నప్పుడు ఏమైనా కాన్వెంట్కి వెళ్ళావని. కాన్వెంట్ చూశాను బయట నుంచి, కానీ పోలేదు అని తర్వాత వయసులో అని చెప్తారు చాలామంది. కాన్వెంట్కి పోతేనే పైకి పోతారు. పైకి పోవడం అందరికీ ఉంటుంది గ్యారెంటీకి. ఎప్పుడు పోవాలని టైం ఆయన చేతిలో, మన చేతులు లేదు. కానీ ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే కాన్వెంట్కి వెళ్ళాలనే అవసరం కూడా లేదు. కష్టపడితే ప్రతి ఒక్కరు కూడా పైకి రావచ్చు అనేది మన జీవన సత్యం. అందుకని దయచేసి నేను ఈ స్వర్ణ భారత సందర్భంగా నేను అందరినీ కోరేదంటే, ప్రతి ఒక్కరూ కష్టపడడం అలవాటు చేసుకోండి. 2, జనం కోసం మన కోసం మనం ముందు, తన్ను మానిన ధర్మం మొదలు చెడ్డ బేరం అని ఉంది కదా, ముందు మనం, ఆ తర్వాత జనం. దాన్ని కూడా ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాల్సి ఉంది. దాంతోపాటు ప్రతి ఒక్కరు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ప్రధానమంత్రి గారు మనకు మాట చెప్పాడు, నేను రాచంత ఏందని చెప్పి ఆయన చెప్పిన మాట ఏంటంటే ఒకటే మాట చెప్పాడు, ప్రతి ఒక్కరూ తమ పనిని బాధ్యతగా చేయాలని. చూడడానికి చాలా సాధారణంగా ఉంది. ఎవరి పని వాళ్ళు చేశారనుకోండి, డాక్టర్ పని డాక్టరు, ట్రాక్టర్ నడిపేవాడి పని ట్రాక్టరు, ఉద్యోగస్తుల పని ఉద్యోగస్తులు, రాజకీయ నాయకుడి పని రాజకీయ నాయకుడు, పౌరుల పని పౌరులు చేస్తే దేశం వేగంగా ముందుకెడుతుంది. మన పని మనం చేయడం లేదు. ఇదంతా వాళ్ళ పని అనుకున్నాం, అంత రాజకీయ నాయకుల పని అనుకున్నాం.
పౌరులు కూడా క్రమశిక్షణగా వ్యవహరించాలి, పద్ధతులు పాటించాలి. ఇందాక ఆయన రవాండా ఎగ్జాంపుల్ చెప్పాడు కదా మోహన్ వంశీ. దేశం జాతిగా ఆలోచించాలా. అలాంటి వాటిలో ఇవి ముఖ్యమైనవి. ఇందాక స్వచ్ఛ భారతం కానీ, లేకపోతే బేటీ బచావో బేటీ పడావో కానీ, లేకపోతే జనం కోసం మనం కానీ, ఇవన్నీ కూడా మనం ఆలోచించి మన ప్రజల యొక్క సమాజ ఆలోచనలో ప్రవర్తనలో మార్పు రావాలి. దట్స్ అ విషయం. ఇది ఎంత తొందరగా వస్తే దేశంలో అంత మంచిదని నేను భావిస్తున్నా. ఈ జనం కోసం మనం అనే సిద్ధాంతాన్ని అనుసరించే స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రారంభమైంది. నాకు ఈ సందర్భంగా, ఈ వార్షికోత్సవ సందర్భంగా నాకు సంతోషం ఏంటంటే నేను రాజకీయాల్లో ఉన్నాను. నాకు ఇందాక చెప్పాను కదా, కుటుంబ నేపథ్యం వేరే లేదు. మా పిల్లలు కూడా మంచి తెలివైన వాళ్ళే, ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నారు. వాళ్ళు రాజకీయాలకు రాకుండా వ్యాపారం చేసుకుని దానికి మాత్రం పరిమితం కాకుండా కొంతవరకు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో స్వర్ణ భారత్ ట్రస్ట్లో దీపమ్మ తన కుటుంబంతో పాటు మరి ఈ విజయవాడ, నెల్లూరు, హైదరాబాదు స్వర్ణ భారత్ ట్రస్ట్ కార్యక్రమాల్లో పాల్గొని దానికి మరి ఒక మార్గదర్శనం చేస్తూ ఉండడం అవుతుందో అది నాకు చాలా సంతోషం. నేను పిల్లలు సార్థకత ఏంటంటే మంచిగా వాళ్ళు కూడా సమాజ సేవలో ఉన్నారు. సమాజ సేవ అంటే ఎమ్మెల్యే కావడం, ఎంపీ కావడం కాదు, ఇలాంటి వాటితో కూడా సమాజ సేవ చేయొచ్చని నిరూపిస్తారు. చాలా సంతోషం. మా అబ్బాయి కూడా హర్షవర్ధన్ మరి ముప్పవర్ ఫౌండేషన్ పేరుతో కార్యక్రమాలు వరుసగా విస్తరిస్తున్నాడు. జీవితానికి పరమార్థం ఏంటంటే కేవలం సంపాదనే కాదు, 10 మందితో కలిసి జీవించడం, వాళ్ళ కోసం కూడా మనం కొంత చేయడం అనేది ప్రతి ఒక్కరు చేస్తే బాగుంటుందని నా కోరిక. అది ముందు ఇంట్లో నుంచి ప్రారంభమని నేను ఈ కార్యక్రమాలను వాళ్ళని ప్రోత్సహించాను. అలాగే మీరందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా ఆలోచించి కొంత సొంత లాభం కొంత మానుకొని ప్రజల కోసం మేలు చేసేందుకు ఆలోచనతో మనం ముందుకు వెళితే దేశం శక్తివంతంగా తయారవుతుంది. రాజకీయ నాయకత్వం పనులు, వాళ్ళ ముందునే సవాళ్ళు అవి వేరే ఉన్నాయి, వాళ్ళు చూస్తారు. ఈ అవిద్య, అవినీతి, తర్వాత అక్కడి నుంచి అరాచకం, తర్వాత అదేవిధంగా అత్యాచారాలు, ఇవన్నీ అరికట్టాల్సిన బాధ్యత ప్రధానంగా ప్రభుత్వం పైన ఉంది, రాజకీయ పార్టీల పైన ఉంది. దాంతోపాటు ప్రజలను కూడా సహకరించాలా. మన మనస్తత్వంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ మార్పుకి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో మరింత చైతన్యం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ, స్వర్ణ భారత్ ట్రస్ట్ యొక్క ఈ 2వ వార్షికోత్సవం సందర్భంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ను అభిమానిస్తూ సహకారం అందిస్తున్న మీ అందరికీ కూడా నేను అభినందన తెలుపుతున్నాను. నేను దేశం ముందు సవాల్ ఎలా ఉందంటే, మొన్న సాయంత్రం ఇక్కడే కలెక్టర్ లక్ష్మీకాంతం గారు ఈ ఆత్కూరు గ్రామ అభివృద్ధి పదంలో ఆత్కూరు అని ఒక ప్రజెంటేషన్ ఇచ్చాడు ఆయన. అవన్నీ చూసిన తర్వాత దానికంతా సుమారు 60 కోట్లు ఖర్చు అవుద్ది అనుకున్నాను. నిన్న సాయంత్రం నేను నడుస్తూ ఉంటే ఆత్కూరు సర్పంచ్ సుబ్బారెడ్డి వీళ్ళు వెనకిడితో నడుస్తూ చెప్పారు, సార్ అవన్నీ పెట్టారు, చాలా సంతోషం సార్, అన్నీ బాగున్నాయి, ఇంకొక పని ఉంది, అది కూడా అయిపోతే ఆ డ్రైనేజ్ కూడా వచ్చేస్తే ఆత్కూరు సమగ్రంగా ఉంటుందని. ఒక్క ఊరికే నేను లెక్కేసి చూశాను, 41 సమస్యలు ఉన్నాయి ఒక్క ఊరికి. ఈ దేశంలో 14 లక్షల ఊర్లు ఉన్నాయి, ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ ఎప్పటికి పరిష్కరించుకోవాలి. మన ముందున్న సవాల్ని అది గుర్తు చేస్తూ ఉంది, మన ముందున్న సవాల్ని అది గుర్తురేస్తుంది. దాంతోపాటు ఇందాక చెప్పినట్టుగా నేను యాస్పిరేషన్ ఇండియా, ప్రజల్లో ఆలోచనలు పెరుగుతున్నాయి. ఇంతకుముందు ఊరందరికీ ఒక బోర్ వేస్తే సరిపోయేది, ఇప్పుడు వీధికి బోరు కావాలి. సహజమే, మామూలుగా తూర్పు ప్రాంతానికి వేసారు, పరమట ప్రాంతానికి ఎందుకు వేయలేదని అడిగే పరిస్థితి వచ్చింది ప్రజలందరూ కూడా. కాబట్టి మనం దేశ రాజకీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, అన్ని రాజకీయ పార్టీలు కూడా అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది నా యొక్క కోరిక. ఈ వార్షికోత్సవం సందర్భంగా మరి ఈరోజు ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న డాక్టర్లందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మన మోహన్ వంశీ గారు, వారి బృందం వచ్చి ఉన్నారు. అలాగే డాక్టర్ సతీష్ చంద్ర వాళ్ళ బృందం వచ్చి ఉన్నారు. అలాగే మరి మన స్వాతి డాక్టర్, మన కృష్ణప్రసాద్, ఆయన విష్ణువర్ధన్ గారు వాళ్ళ బృందం వచ్చున్నారు. వాళ్ళు మన అందరినీ వరుసగా చూస్తారు, అయిన తర్వాత సలహాలు ఇస్తారు, కొన్ని మందులు కూడా ఇస్తారు. ఇంకేదైనా పెద్ద పరీక్షలు చేసి ఉంటే వాళ్ళ కేంద్రానికి వెళితే కాస్త మరింత తగ్గించి మీకు సహకారం కూడా చేస్తారు. అది మన స్వర్ణ భారత పద్ధతి. వచ్చేవాళ్ళని మామూలుగా వాళ్ళకి చెప్తుంటాం మనం. మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు ఉంది కాబట్టి ఆ సౌకర్యాన్ని కూడా అందరూ స్వీకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తూ, ఈరోజు ఈ స్వర్ణ భారత్ 2వ వార్షికోత్సవం సందర్భంగా మరి స్వర్ణ భారత్లో శిక్షణ పొందుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మీరు సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్.